తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. స్కూల్ పిల్లలకి విద్య అనేది గురుకులాల్లో వాళ్ళు తింటున్నటువంటి ఆహారం విషాహారం అవుతుంది, అనారోగ్యాలకు పాలవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకేమో చదువు మీద ఫోకస్ పెట్టకుండా సీఎం ఏమో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఏదో కోర్స్ చేశారు, దాంతో వచ్చేటువంటి లాభం ఏంటి అని ఎందుకు రాకూడదు? ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ పిలుపు రావడం అనేది ఒక గొప్ప విషయం కదా. ముఖ్యమంత్రి గారు ఎబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద వారికి పిలిచినారు, వాళ్ళ కోర్స్ చేసినారు. హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫై చేయడం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్ లైఫ్లో. ముఖ్యమంత్రి గారికి వచ్చింది, గతంలో చాలామంది అలాంటి అవకాశం వచ్చింది. ఇక్కడ మీరు అర్థం ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక అభిరుచి ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి అభిరుచి ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్పోర్ట్స్, అగ్రికల్చర్తో పాటు ఎడ్యుకేషన్లో వీళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఒక హిస్టారిక్ మార్పు. ఒక స్కూల్ మీద 200-300 కోట్లు పెట్టి ఒకే ప్రాంగణంలో అంతమందికి విద్యను ఇవ్వడం. విద్య అనేది ఇంపార్టెంట్. అందుకే నా గ్రామంలో నేను 10 ఎకరాలు డొనేట్ చేశాను. ఎందుకు డొనేట్ చేశాను? విద్య ఇంటిగ్రేటెడ్ స్కూల్ నా గ్రామానికి వస్తే 11 ఎకరాలు ఇచ్చే నా గ్రామం అభివృద్ధి చెందుద్దని చాలా విలువైన భూమి నేను ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని ఒప్పుకునేది నేను 11 ఎకరాలనే కట్టాలంటే 25 ఎకరాలు ఎగ్జామ్ చేశారు. 25 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఎగ్జామ్ చేసి నా గ్రామానికి స్కూల్ ఇస్తానని చెప్పడం జరిగింది. అంత మారుమూల గ్రామంలో ఒక స్కూల్ వస్తే ఎంత పెద్ద పేరు వస్తుంది మా గ్రామానికి. టెంపుల్ కారిడార్ రోడ్ నేను రిక్వెస్ట్ చేసి కోమటిరెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి 360 కోట్లు పెట్టించారు. ధర్మపూర్ నుంచి కొండగట్టు వరకు డబుల్ లైన్ ఉంది. కొండగట్టు నుంచి వేములవాడ, వేములవాడ నుంచి మా గ్రామం పక్కన లింబాద్రిగుట్ట అని పెద్ద దేవస్థానం ఉంది, నరసింహస్వామి దేవస్థానం. లింబాద్రిగుట్ట, అక్కడ నుంచి ఆర్మూర్ సిద్ధులగుట్ట, అక్కడ నుంచి బాసర్, దాదాపు 160-170 కిలోమీటర్లు 4 లైన్ రోడ్ వస్తే మా గ్రామాల దశ తిరుగుతుంది. సో ఆ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి అభిరుచి స్పోర్ట్స్, అరకొర నిధులు. నేనే కరాటేలో బ్లాక్ బెల్ట్ 7th డే. నేను కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్గా నాకు ఒక ₹1,00,000 చెక్ ప్రభుత్వం ఇచ్చింది 2017లో. ఇంతవరకు అది రియలైజ్ కాలే. 10 కోట్లు 15 కోట్ల కన్నా ఎక్కువ ఇచ్చేది కదా సంవత్సరానికి. ఈ ముఖ్యమంత్రి గారు 800 కోట్లు ఇచ్చాడు. 2017లో ఇంతవరకు రియలైజ్ కాలే స్పోర్ట్స్ అసోసియేషన్కి ఇచ్చిన చెక్కు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ 800 కోట్లు స్పోర్ట్స్కి ఇచ్చినాం ఈ ప్రభుత్వం వచ్చాక. మెస్సీ వచ్చారు. మెస్సీ వస్తే మన ఫుట్బాల్కి వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి అసలు? అన్ని లక్షలు మెస్సీ మన రాష్ట్రానికి రావడం ప్రైవేట్ అరేంజ్మెంట్ అయినా ప్రభుత్వ సహకారంతో. మెస్సీ అనేవాడు ఇలా ప్రతి ఇంట్లో ఆయనకున్న క్రేజ్, మాంత్రికుడు. అలాంటి వ్యక్తి హైదరాబాద్కి వచ్చి మన పిల్లలతో ఆడినాడంటే కాకుండా గర్వకారణం కదా. ఆడిన పిల్లల్లో ఎక్కువ మంది మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ లో ఆడారు, ఏదో ఫుట్బాల్ స్టేడియం లో ఆడలేదు. అది ఫుట్బాల్ స్టేడియం. ఉప్పల్లో క్రికెట్ తో పాటు ఒక ఉప్పల్ స్టేడియం అనేది క్రికెట్ స్టేడియమే కాదు, దాంట్లో రకరకాల గేమ్స్ ఆడవచ్చు. ఆ డైమెన్షన్స్ ప్రకారం ఫుట్బాల్ కూడా ఆడవచ్చు. ఫుట్బాల్ ఇప్పుడు 100 మందిలో ఆడితే 100 మందిలో ఎవరో ఇద్దరు లీడర్ పిల్లలు ఉంటే తప్పేముందండి? వాళ్ళు కూడా ఫుట్బాల్ ఆడేవాళ్ళే కదా. దాన్ని కూడా భూతద్దంలో తట్టి చూపించే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. ఒకటి ఓవరాల్గా బ్రాడర్ వేగా ఆలోచించినప్పుడు మన రాష్ట్రానికి రావాల్సిన స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తూ ఉంది. ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నేషనల్ కరాటే టోర్నమెంట్ ఇక్కడ చేశాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కూడా ఇక్కడ చేయమని. 2028లో ఇక్కడ చేయబోతా ఉన్నాం. ఏదో ఒక రోజున భారతదేశం ఒలింపిక్స్ ఆడుతుంది. ఆ రోజు హైదరాబాద్లో ఎన్నో క్రీడలు నిర్వహిస్తాం. 2036 అనేది ఇప్పుడు వచ్చిన. ఇప్పుడు ఒకటి రాజకీయము పాలన అంటే కేవలం రెవెన్యూ డిపార్ట్మెంటో లేక హోమ్ డిపార్ట్మెంటో కాదు. అన్నీ కలగూర గంప అన్నీ సమూలంగా డెవలప్ కావాలి. స్పోర్ట్స్ రావాలి, ఎడ్యుకేషన్ డెవలప్ కావాలి, హెల్త్. ఆ రోజుల్లో 10 ఏళ్ల పాలనలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు పెరిగాయి తప్ప గవర్నమెంట్ ఆసుపత్రులు దిక్కు దివాణం లేకుండా పోయింది. ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మా దామోదర్ నరసింహ గారి నేతృత్వంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్, ఎయిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ ఎవరు పడితే వారికి ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తూ ఉన్నారు. పేదవారి ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫుట్బాల్ గురించి మాట్లాడుకున్నప్పుడు దానికి సింగరేణి టీం అని పెట్టారు. సింగరేణి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆటకు పెట్టారు తప్ప సింగరేణి కార్మికుల కడుపు కొట్టారు అనేది కిషన్ రెడ్డి అంటున్నటువంటి మాట. కిషన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉండి ఎట్లా బొత్తిగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ లేనట్టు ఆయనకి. సింగరేణిలో CSR ఫండ్స్ ఉంటాయి, రకరకాల యాక్టివిటీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. 10% ఫండ్స్లోకి వెళ్ళి కొంత స్పాన్సర్ చేసి ఉంటారు. వాళ్ళ టీం కూడా వచ్చింది కదా. సింగరేణి టీము మెస్సీతో ఆడింది కదా. మరి కాకుంటే సింగరేణి కార్మికులకు వచ్చినటువంటి కార్మికులకు ఎక్కడ నష్టం చేయట్లే. 10 ఏళ్ళు వారు చేసిన నష్టాన్ని పూడ్చి ఇవాళ మేము దాన్ని సరిదిద్దుతా ఉన్నాము. రకరకాలు ఇప్పుడు
ప్రతిపక్షాల వారు ఏదైనా నిజంగా సద్విమర్శ చేస్తే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే మేము బేషజాలు లేకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో అది అవసరం. మేము కూడా అదే రీతిలో ఉన్నాం. నిజంగా మాకు తెలియకుండా ఇక్కడ మా తప్పులు జరిగితే దిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యం ప్రజలు కూడా చూస్తారు.